యాడ్ ఫిలిమ్స్ చేశారు, మూవీస్ చేశారు కదా, ఈ రెండిట్లో మీరు ఫైండ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి? యాడ్ ఫిల్మ్లో ఏముంది సార్, 30 సెకండ్ యాడ్ తీసుకుంటే ఒక 8 సెకండ్స్ బ్రాండ్ సీక్వెన్స్ విండో ఉంటుంది, 22 సెకండ్స్ కథ చెప్పాలి. ఫారెన్ యాడ్ ఫిల్మ్స్ అంటే ఎక్కువ ప్రోడక్ట్ మీద ఉంటాయి, బట్ మన ఇండియన్ యాడ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి యాడ్ను చిన్న కథ కోసం చూస్తూ ఉంటారు, ఒక చిన్న ఎమోషనల్ టచ్, ఒక చిన్న ఫన్ కామెడీ, ఏదో ఇలాంటిది ఏదో చిన్న కథ ఉండడానికి ట్రై చేస్తాం 22 సెకండ్లు. బట్ 22 సెకండ్స్లో అది చెప్పడం చాలా కష్టం. సో ఎంతో క్లారిటీ ఉండి నెరేటివ్ బ్రెవిటీ, అంటే తక్కువ టైంలో ఎక్కువ చెప్పగలిగే టాలెంట్ కానీ నాలెడ్జ్ కానీ లేకపోతే యాడ్ ఫిల్మ్స్ చేయలేము. బట్ యాడ్ ఫిల్మ్స్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు సినిమా మేకింగ్ ఈజీ అని అంటారా? ఎట్లా? నాట్ నెసెసరీలీ. ఎందుకంటే చాలామంది యాడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమాలు తీసి ఫెయిల్ అయ్యారు కదా. అది లైక్ కెన్ ఘోష్, ఎందుకు మా గురువు రాజీవ్ మేననే ఫెయిల్ అయ్యాడు. సో ఆయన కూడా ఫిల్మ్స్లో పెద్ద సక్సెస్ అవ్వలేదు, బట్ యాడ్ ఫిల్మ్స్లో అతను కింగ్. ఆయన కూడా కెన్ ఘోష్ ఇష్క్ విష్క్ సినిమా తీశారు, తర్వాత చాలా మంది తీశారు, చాలా మంది యాడ్ ఫిల్మ్ మేకర్స్ తీశారు, బట్ అంత ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. వీళ్ళలో కొంచెం ఎక్కువ సక్సెస్ అయింది నేను అనుకుంటా ముకుల్ ఆనంద్ అనుకుంటా, ఆయన లేడం చనిపోయారు. ఆయన 2-3 సినిమాలు తీశాడు ఆయన. సో ఐ థింక్ హీ వాజ్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్. అంతకు మించి నాకు ఎవరు స్ట్రైక్ అవ్వట్లేదు. రెండింటిలో దేన్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్, యాడ్స్ అండ్ ఫిలిమ్స్? రెండు సార్, రెండు. ఎందుకంటే అది మేబీ సినిమా అనేది ఎక్కువ టైం ఉంటుంది, ఏది తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటానికి సినిమా లోపల. బట్ యాడ్ ఫిల్మ్లో అది ఉండదు మీకు. యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అ ప్రోడక్ట్ విత్ అ వెరీ బ్యాడ్ యాడ్ ఫిల్మ్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రెండోది, యాడ్ ఫిల్మ్ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ సార్ అది. ఎందుకంటే దాని క్రియేటివ్ డైరెక్టర్ ఎవడో ఉంటాడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో, అతనిది ఐడియా, అతను వాళ్ళ క్లయింట్కి చెప్పి అది అప్రూవ్ చేయించుకుని దానికి ఎవరు కరెక్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని ఎత్తుకుని వాళ్ళకి ఇస్తాడు. అది ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తన ఇన్పుట్ని తీసుకురావాలి, మీరు కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, తన ఇన్పుట్ని ఏదో తీసుకురావాలి దాని లోపలికి. ఎందుకంటే ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్కి ఐడియా మాత్రమే ఉంది, దాన్ని ఫిల్మ్ ఫామ్లోకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్. సో ఒక మల్టిపుల్ లెవెల్స్లో అది తయారవటం, మళ్ళీ కింద నుంచి పైకి అప్రూవల్కి వెళ్ళటం, ఇదంతా జరుగుతుంది. సినిమాలు అలా కాదు కదా. ఇప్పుడు నేను తీయాలని కూడా సినిమా, ఇప్పుడు నేను ఇది కరెక్ట్ అనుకుంటే ఇది కరెక్ట్ అంతే. ఇప్పుడు అక్కడ అలా కాదు. సో దెర్ ఆర్ మల్టిపుల్ బాసెస్, బట్ బోత్ ఆర్ 2 డిఫరెంట్ ప్రాసెసెస్. ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు కొంచెం అడ్వర్టైజింగ్ మీద చిరాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్గా నాకున్న ఐడియాస్ ఏజెన్సీలో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్కి నచ్చవు. బట్ ఫైనల్ కాల్ క్రియేటివ్ డైరెక్టర్ది. మీకు నచ్చినా నచ్చపోయినా బంద్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ కష్టపడ్డా పేరు అక్కడ వెళ్ళిపోతుంది. పేరు గురించి కాదు, బట్ ఒక్కోసారి కామన్ సెన్స్ లాజిక్కి అడ్డం పడేలాగా ఉంటాయి డెసిషన్స్. బట్ అలాంటప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అకార్డింగ్ టు హౌ దే వాంట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డెంట్ లైక్ ఇట్. సో అది సంపాదన పరంగా చూసుకుంటే దేంట్లో ఎక్కువ ఉందండి? ఫిల్మ్స్లో ఉందా, యాడ్స్లో ఉందంటారు? టాప్ రేంజ్ చూసుకుంటే ఇట్ డిపెండ్స్ అండి. అడ్వర్టైజింగ్లో తక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమాల్లో ఎక్కువ కష్టపడితే తక్కువ డబ్బులు వస్తాయి, అంతే ధైర్యం. మీ యాక్టింగ్ విషయానికి వస్తే